అది నీళ్ళయ్యి తీకు బరువు కనపడుతుంది. రెండు నినాదాలు చేయండి. మనకే 396 జీవో రద్దుపరచకపోతే కనుక ఈ వంటలు చేసిన బతకాలి. కాబట్టి ప్రభుత్వం వారు అర్థం చేసుకుని మరి మా ఎద మీదుగా మా 396 నంబర్ 396 జీవో నంబర్ 396 ఈపీపీ విధానాల్ని దస్తావేజుల ఐక్యత జీవో నంబర్ 396 వెంటనే జీవో నంబర్ 396 జీవో నంబర్ 396 జీవో నంబర్ 396 జీవో నంబర్ 396 జీవనం పీపీపీ విధానాన్ని విశ్లేషణ శాఖను ప్రైవేటీకరణ. అందరికీ నమస్కారం. నా పేరు తాళ్ళూరు మధు. ఉమ్మడి జిల్లా దస్తవేజుల సంఘ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. మేము ఇక్కడ భీమవరం నుంచి మాట్లాడుతున్నాం. భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. గత 150 సంవత్సరాలుగా వస్తున్న లేఖర వ్యవస్థలో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే జీవో నెంబర్ 396. అంటే ఆ జీవో నెంబర్ ప్రకారం పీపీపీ విధానాన్ని, అంటే ఈ లేఖర వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసి మరి ప్రజలకే ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా ఆస్తులన్నీ కూడా తీసుకెళ్ళి ప్రైవేటీకరణలో ఇంక్లూడ్ చేయడానికి ఏర్పాటు చేసిన జీవో 396. అంటే ప్రజల ఆస్తులకి రక్షణ అయితే ఉండదు, 100% రక్షణ అయితే ఉండదు. ప్రభుత్వం అయితే రక్షణ బాధ్యత వహించారు తప్ప ప్రైవేట్ వారు ఎలా రక్షించారు? అలాంటి ప్రైవేటు పీపీపీ చేసిన కొన్ని విధానాలు గోల్డ్ సంఘాలు సంస్థలు మరి చాలా ఎత్తేసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉండదు, వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు రికార్డు భద్రత అనేది గవర్నమెంట్ చేస్తుంది తప్ప ప్రైవేట్ చేయడు. కనుక ఇదంతా కూడా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఏదైతే 396 జీవోను రద్దుపరచాలని కోరుకుంటున్నాం. ఈ లేఖర వ్యవస్థలో ముఖ్యంగా మరి దస్తవేజ్ లేఖర్లు, అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ పేటర్లు ఈ విధంగా రమారమి మన స్టేట్లో 5 లక్షల సుమారు బ్రతుకుతున్నారండి. 5 లక్షల సుమారు బ్రతికే ఈ వ్యవస్థని మరి ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం, ఘోరం. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, 396 జీవోను రద్దుపరచాలని, ఈ 5 లక్షల మందికి కూడా జీవనభృతి ఈ లేఖర వ్యవస్థ ద్వారా కల్పించాలని మేము భీమవరం సబ్ రిజిస్ట్రార్ తరఫున తెలియజేస్తున్నాం. కనుక మేము ఇంకా ఈ రోజు నుంచి 10 రోజులు రిలే నిర్దేశాలు చేస్తాం. అప్పటికే ప్రభుత్వం దిగి రాకపోతే కనుక ఆమరణ నిర్దేశం కూడా మేము సిద్ధమేనని, ఎందుకంటే మా బ్రతికే లేనప్పుడు మేము బ్రతకలేం. కనుక ఆమరణ నిర్దేశకి మేము సాధించుకుంటామని ప్రభుత్వానికి తెలియజేస్తాం. పేరు హేమంత్ కుమార్. నేను భీమవరం దస్తవేజ్ లేఖరుల సంఘం తరపున మాట్లాడుతున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 396కి వ్యతిరేకంగా గత 3 రోజులుగా భీమవరం దస్తవేజ్ లేఖరుల సంఘం తరపున మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందులో 3వ రోజుగా ఈ రోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టాము. ఈ విధంగానన్నా మా నిరసన
రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుందని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్ర దస్తావేజుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ 3 రోజులు కూడా దస్తావేజులు ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులోనూ రిజిస్ట్రేషన్ జరగకుండా నిరాహార దీక్షలు నిరసనలు తెలియజేస్తున్నాం. అలాగే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రైవేటీకరణ కానీ ప్రైవేట్ వ్యక్తులకి కానీ ఇవ్వడం జరగలేదు. కేవలం మన దురదృష్టం ఏంటో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పటి నుండో ఉన్న ప్రభుత్వ వ్యవస్థను ప్రభుత్వాలు చేయాల్సిన పనులను ఒక ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ ఈరోజు జీవో నంబర్ 396 తీసుకొచ్చారు. దానివల్ల మా దస్తావేజులు కానీ డిటిపి ఆపరేటర్లు కానీ స్టాంప్ వెండర్లు కానీ ఉపాధి ఉండదు. ఆ విధంగా మేమందరం రోడ్లు పడడం ఖాయం. అందుకోసం మేము ముందుగానే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నంబర్ 396ని రద్దుపరుస్తుందని మా నిరసన తెలియజేస్తున్నాం. కావున పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చక్కగా ఎలా ఉందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాత విధానాన్ని కొనసాగించి మా జీవనోపాధికి ఎటువంటి భంగం కలగకుండా మమ్మల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.